హాయ్! నమస్తే అందరికి. మేమంతా ఇంత చీకట్లో ఏడికిపోతున్నామని ఆలోచిస్తుర్రా? మా ఫ్రెండ్ వాళ్ళు అయ్యప్ప పూజ చేస్తున్నాము అన్నారు. రమ్మనుండే. సో, అక్కడికే బయలుదేరినాం. ఇంక మేము రీచ్ అయిపోయినాం. ఆటోలో వెళ్ళిపోయినుండే అక్కడికి. అక్కడ రీచ్ అయిపోయినాం. మెయిన్ రోడ్‌కే ఉందన్నమాట. గుళ్ళో ఉంది పూజ. సో, మేమెళ్ళేసరికి స్వాములందరూ పూజకి సిద్ధం చేస్తున్నారు. యాక్చువల్‌గా 6 కనుండే పూజ. సో, మేమెళ్ళేసరికి 7 అయింది. ఇంకా అవన్నీ సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. అంటే టైం పడతది కదా! కొంచెం అటు ఇటుగా. సో, మేమెళ్లి అక్కడ కూర్చుందాము అన్నట్టుగా చూసినాము. కాకపోతే ముందర మనకి అయ్యప్ప స్వామి ఎళ్ళగానే అయ్యప్ప స్వామి దర్శనంలాగా అయిపోయింది. చూడండి ఎంట్రన్స్‌లోనే అయ్యప్ప స్వామి స్వాములతో పులి మీద కూర్చున్నట్టు చాలా అనిపించింది ఇదైతే. దాని తర్వాత నెక్స్ట్ అయ్యప్ప స్వామి వెనకాల మనకి శివుడు ఏనుగులతో ఉన్నట్టుంది. దాని తర్వాత మధ్యలో శివలింగాలు గూడా ఉన్నాయి. వెనకాల మొత్తం అన్ని దేవుళ్ళతోటి డెకరేషన్ చేషిర్రు. ఇక్కడ శివుడి దగ్గర మేము ఫోటో దిగుదామని జెప్పేసి నించుంటున్నాము. సరే అని జెప్పేసి ఇంక ముందుకెళ్ళి కూర్చుందాము అని జెప్పి ఎళ్తున్నాము. ఇక్కడ చూడండి శివలింగం ఉంది. సో, అన్ని పడుల దగ్గర అందరూ స్వాములందరూ బిజీగా ఉన్నారు. నేనేమో మా ఫ్రెండ్‌ని ఎతకడంలో బిజీగా ఉన్నా ఎక్కడుంది అని జెప్పేసి. కాకపోతే తనక్కడ లేదంట. కాల్ చేస్తే కాసేపట్లో వస్తానని జెప్పింది. సో, స్వాములందరూ పూజకి సిద్ధం చేసుకుంటున్నారు. ఇంక మేమక్కడ కూర్చున్నాము. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ యేసుకుంటుండే మాల. సో, ఎవ్రీ ఇయర్ పూజకెళ్ళేవాళ్ళము. సికింద్రాబాద్‌లో ఉంటుండే వాళ్ళ ఇల్లు. నేను చిన్నగున్నప్పుడు మా గల్లీలో యేస్తుండనమాట. సో, ఆ పాటలు విని ఆ పాటలన్నా, అయ్యప్ప పూజన్నా చాలా ఇష్టం. మా మమ్మీకి గూడా ఇష్టం. సో, అందుకే ఎళ్దాము అనగానే సరే ఎళ్దాము అని జెప్పింది. ఇంగ మా తన్ను యష్ గూడా ఒకసారి చూయిద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్ వచ్చేసింది. నన్ను వెతుకుతుంది రాగానే. సరే నేనే తన దగ్గరికెళ్ళినా అనమాట అందరిలో కనిపియకపోయేసరికి. తిను చిన్న స్వామి మా ఫ్రెండ్ వాళ్ళ పాప. వెనకాల ఉంది. ఇంకో చిన్న పాప ఉంటుందిక్కడ. పాపం చెవి నొప్పయిందంట. అందుకే అలా పెట్టింది. సో, పూజ స్టార్ట్ అయిపోతుంది ఇంగా. పూజ స్టార్ట్ అయ్యేసరికి అయితే 8 అయింది. ఇంకా కొంచెం లాంగ్‌లో కూర్చుంటే కనపడదని లైవ్ గూడా అరేంజ్ చేషిర్రు. సో, నేనైతే దానికి దగ్గరలోనే కూర్చునుండే. ఇక్కడ తనుంది గదా! గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది. తనైతే అక్కడికెళ్ళిన తర్వాత పరిచయం అయింది. ఎంతో క్లోజ్ అన్నట్టు అయిపోయింది వన్ డేలో. బుజ్జయాదవ నామధేయస్య ధర్మపతి యజమేధః అస్మాకం సహ కుటుంబానాం తదంగచ్చేన దిగ్నాయ సంకం తిష్టతి సంకం తస్మాత్ సంకరే పాంచనమస్తే ఓం 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 శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప ఆపద్బాంధవనే శరణమయ్యప్ప అనాథనాథ రక్షకనే శరణమయ్యప్ప జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప సర్వమంగళదాయకనే శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప గురువన్ గురువే శరణమయ్యప్ప గుల్లాది వీరుడే శరణమయ్యప్ప వీరమణికంఠ స్వామియే శరణమయ్యప్ప శబరిగిరీశ్వరనే శరణమయ్యప్ప శత్రు సంహారణే శరణమయ్యప్ప శాశ్వతనే శరణమయ్యప్ప సుందర రూపణే శరణమయ్యప్ప ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప ఇరుముడి వాంఛనే శరణమయ్యప్ప అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప కాశీవాసియే శరణమయ్యప్ప వీరమణికంఠ స్వామియే శరణమయ్యప్ప శబరిగిరీశ్వరనే కాణిపాక మందు బావి గోడలో
అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు కదా స్వామి పాటలు. నాకు సంగీతం రాదు, రాగాలు తాళాలు ఏమి తెలియదు స్వామి. 16 ఏళ్ళ మీ చప్పట్ కూర్చోండి అని చెప్తుంటే ఎవరు కూర్చోట్లేరు అయ్యప్ప. సివిల్ వాళ్ళకి ఏం అర్థమైతలేదు, ఆడ ఏమైతుంది అని అడ్డం అందరం మన అయ్యప్పలో నిల్చున్నాము. మనం రోజు చూస్తాం స్వామి పూజలు. సివిల్ వాళ్ళు పాపం ఎక్కడెక్కడ
ఇక పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ అయ్యే వరకు 11:30, 11:45 అయిందనుకుంటా నైట్‌లో. కానీ ఒక్క దోమ గాని, ఇంత చలి గాని ఏది లేదు. ఓపెనే ఉంది గానీ ఇంత చలి కూడా పెట్టలేదు మాకైతే. ఇంగా దాని తర్వాత టెంకాయ కొడదామని చెప్పి మా ఫ్రెండ్ దగ్గరికెళ్ళుండే. ఆలోపే తను వాళ్ళ పాపని స్వామిని పంపించింది రమ్మని. అంటే 18 మెట్లుంటాయి గదా! ఒక్కొక్క మెట్టుకు సెపరేట్‌గా చేషిర్రు పూజ. అంటే 18 పడులున్నాయి. ఇటు 9, అటు 9 మధ్యలో మెయిన్ పడి. మెయిన్ పడొచ్చేసి వెండితోని చేషిర్రు. పూజ అయితే చాలా బాగా జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా యష్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. ఆమెకు కూడా చాలా ఇష్టం ఇట్లా. ఇంక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.